నేను స్మగ్లింగ్ చేయట్లేదు, ఇంకోటి ఏం చేయట్లేదు కదా. 25 సంవత్సరాలు నేను ఫ్రీగా చేసినా ఎవరు పట్టించుకోలేదు. 4 నెలలు బిజినెస్లో నేను వచ్చి కమర్షియల్స్గా మాట్లాడుతుంటే జనాలు రాళ్ళు వేయడం మొదలుపెట్టారు. నా పేరు బందా లక్ష్మణ శర్మ, గోవర్ధనం గోశాల జీజీఎస్పీకే. అంటే వెనకాల మా గురుగారు కనబడుతున్నారు కదండి, ఆయన చెప్పింది ట్రై చేస్తానంటే నేను ఒక 15 ఇయర్స్ భగవద్గీతని ఫ్రీగా చెప్పాను, 11 ఇయర్స్ గోశాల ఆయన చెప్తే రన్ చేశాను. ఇప్పుడు ఫార్మర్స్కి హెల్ప్ చెయ్యి అన్నారు. సో ఆ ఫార్మర్స్ హెల్ప్ చేయాలి అనే దాంట్లో ఒక మేధో మదనం జరుగుతూనే ఉంది. ఇంకా ఆ జరిగే దాంట్లోనే గో ప్రోడక్ట్స్ని తయారు చేయడం అనేది అంతకుముందు కూడా ఉంది, కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ అనేది జరిగింది. రీజన్ ఏంటంటే మీరు చూడండి, డైరీ ఫామ్ నడుపుకునేవాళ్ళు కానీ వ్యవసాయదారులు కానీ ఇది రెండు పట్టాలు విడిపోయినట్టు విడిపోయారు. సక్సెస్ అనేది ఇన్కమ్ జనరేషన్ అనేటువంటి ట్రైన్ వెళ్ళట్లేదు. ఎందుకంటే పాడి పంట రెండు కాంబినేషన్ కదా. అయితే ఇక్కడ వ్యవసాయదారులకి ఈ గో ప్రోడక్ట్స్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, ఆవుని తెచ్చుకోవడం అనేది బర్డెను, ప్రాక్టికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఓకే, అయితే గో ప్రోడక్ట్స్ ఎంత అంటే బంగారం కన్నా చాలా విలువైనవి. మెడికల్ పరంగా కానీ, ప్రకృతి పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ చాలా మంచి విలువలు ఉన్నాయి. అయితే యాక్సెప్టబిలిటీ బాగా ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ సోపు, పళ్ళ పొడి, హెయిర్ ఆయిల్, ఇలాంటి అంటే ఎవరైనా సరే ట్రై చేద్దాము ఒక 150 రూపీస్లో తక్కువ అమౌంట్లో అన్నవి మేము ఫస్ట్ ట్రై చేసామండి. అయితే ఈ ప్రోడక్ట్స్ని డెమో బేస్లో మేము ఇస్తూ ఉండడము, వాటికి అన్నిటికీ ట్రస్ట్ మీ 10/10 రేటింగ్ అండి. ఏ ప్రోడక్ట్ కూడా 9/10, 9.5 ఏది లేదు. అగర్బత్తి కానీ, ధూప్ స్టిక్స్ కానీ అన్ని ఐటమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ని డెమో ఇచ్చి వాళ్ళతో యూజ్ చేయించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చుట్టుపక్కల వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ ద్వారా వీళ్ళు కొనుక్కున్నట్లయితే వీళ్ళకి అడిషనల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఆవు ద్వారా ఎలాగైతే పాలు అనేది ఒకటి వస్తుందో ఇన్కము, అట్లానే ప్రోడక్ట్స్ ద్వారా ఇన్కమ్ రావాలి. సో దట్ ఫ్యూచర్లో తన ఆవులు తెచ్చుకుంటాడు, ప్రకృతి వ్యవసాయంలో యూజ్ చేసుకుంటాడు, అప్పుడు ఇంటిగ్రేటెడ్గా జరుగుతుంది అనేది ఉద్దేశం. అంటే ఇప్పుడు మీరు చూడండి, డైరీలో కానీ లేకపోతే వ్యవసాయంలో కానీ ఒక 20 రూపాయలకి ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ లేకపోతే ఒక బ్రోకర్ కనుక ఫార్మర్ దగ్గర కొనుక్కుంటే అది 100 రూపాయలకు అమ్ముకుంటాడు. అంటే 80 రూపీస్ ప్రాఫిట్ ఎవరికి వెళ్తుంది? బ్రోకర్కి వెళ్తుంది. కానీ అదే వ్యవసాయదారుడు తనే అమ్ముకుంటే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కదా. సో అందుకని ఇక్కడ ఏంటంటే వ్యవసాయదారుడు వ్యాపారస్తుడు కావాలి, వ్యవసాయదారుడు ఒక బ్రాండెడ్ పర్సన్ కావాలనేది 100% క్లారిటీ నాకు వచ్చేసింది. అయితే నేను ఫిలాంథ్రపిక్గా ఉండేటువంటి వాళ్ళ గురించి నేను బిజినెస్ మ్యాన్ అవ్వాల్సి వచ్చింది. నేను బిజినెస్ అయితే కానీ వేరే వాళ్ళకి బిజినెస్ నేర్పిస్తలేదు కదండి. అందులో సాధక బాధకాలు ఎలా ఉంటాయి అంటే 25 సంవత్సరాలు నేను ఫ్రీగా చేసినా ఎవరు పట్టించుకోలేదు. 4 నెలలు బిజినెస్లో నేను వచ్చి కమర్షియల్స్గా మాట్లాడుతుంటే జనాలు రాళ్ళు వేయడం మొదలుపెట్టారు. అసలు బిజినెస్ అనేది ఎందుకు అలా బ్యాడ్గా చూస్తున్నారు? నేను స్మగ్లింగ్ చేయట్లేదు, ఇంకోటి ఏం చేయట్లేదు కదా. గో ప్రోడక్ట్స్ని అమ్ముతున్నాను, తప్పేంటి? విలువైన ప్రోడక్ట్స్ని, రత్నాలు అమ్మినప్పుడు లేనిది, బంగారం అమ్మినప్పుడు లేనిది గో ప్రోడక్ట్స్ అమ్మితే తప్పేంటి? వాడిన వాళ్ళు బ్యాడ్గా ఉందని ఎవరు చెప్పట్లే కదా. ఎస్, అందుకని అది పక్కకు పెట్టేసేయండి. మీరు కూడా ఈ విధమైన గో ప్రోడక్ట్స్ యొక్క డెవలప్మెంట్కి వాడితే ఇటు వ్యవసాయదారుడు ఇటు ఆవు రెండు కూడా క్షేమంగా ఉంటాయండి. ఇది నా పర్పస్. గోవర్ధన గోశాలలో ఒక పెద్ద మూవ్మెంట్, ఒక 11 మెగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. నియర్లీ 1000 మెంబర్స్కి ట్రైన్ చేశాము. వాళ్ళందరూ కూడాను పర్సనల్గా వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దానిని బిజినెస్ పరంగా తీసుకెళ్ళటంలో చాలా వరకు ఫెయిల్ అయ్యారు. ట్రైనింగ్కి వస్తున్నారు, తర్వాత మళ్ళీ మర్చిపోతున్నారు, యాక్టివ్గా లేరండి. గో ప్రోడక్ట్స్ ట్రైనింగ్ చేసాము, బాగుంది, జనాలకి ఆరోగ్యం ఉంది, సాటిస్ఫాక్షన్ ఉంది, బ్రాండెడ్ ప్రోడక్ట్స్ కన్నా చాలా బాగుంది అని అర్థమైంది. ప్రకృతి వ్యవసాయం చేసాము, అది ఆరోగ్యంగా బాగానే ఉంది. పంచగవ్య వైద్యం చేసాము, గో అర్కు ఇలాంటివి చేసాము. సో వైద్యం చేసాము, అన్నీ ట్రై చేసాము. అంటే ఆవు యొక్క గొప్పతనం, విభూతిని అన్ని విధాలా ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్లో మేము నెక్స్ట్ లెవెల్లో కన్స్ట్రక్షన్ మీదకి వెళ్ళామండి. అంటే మా గురుగారు ఒకసారి ఇప్పుడు చెప్పినట్టు నాకు విన్నాను నేను బాగా. వాళ్ళ ఇల్లు ఇప్పటికి కూడా గోదావరితంగా మట్టితో కట్టినటువంటి ఇల్లు అని. అయితే నాకు అనిపించింది, అయితే కన్స్ట్రక్షన్ అనేది ఇలా చేస్తే
ఏంటి అడ్వాంటేజ్ అని నేను కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అందులో లైఫ్ ఉంటుంది. అంటే అంటే ప్రకృతితో మనకి వాటర్ ఫాల్స్ ఫారెస్ట్లో ఉంటే ఎట్లయితే ఉంటుందో, ఎందుకంటే అన్నింటిలో లైఫ్ ఉంది కదా అక్కడ, అట్లానే ప్రకృతి ఇళ్లల్లో సున్నంలో కానీ, పేడలో కానీ, మట్టిలో కానీ, ఆ వాసనలో కానీ, ఆ ఫ్లోరింగ్ కానీ వాటిలో లైఫ్ ఉంటుంది అని దానికి నేర్పించడానికి మేము ఒక రిస్క్ తీసుకుని 17th ఒకటి, తర్వాత 17th మే, తర్వాత 7th జూన్ ఒకటి. 17th మేలో ఏం చేస్తామంటే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ కాంక్రీట్ మెటీరియల్లోనే ఈ గవ్యాలు, ఆవు పేడ కానీ, సున్నం కానీ, గోమూత్రం కానీ, మెంతులు, బొగ్గు, ఇలా చాలా కొన్ని కాంబినేషన్స్లో ఉంటాయన్నమాట. వాటిని కలిపి కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఆ కెమికల్గా ఉన్నటువంటి కాంక్రీట్ బిల్డింగ్స్లో వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని నివారించి గో ప్రోడక్ట్స్ ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో జరిగేటువంటి ప్రోగ్రామ్ అదండి. అంటే మీ కన్స్ట్రక్షన్ మీరు చేసుకోవచ్చు, వీటిని యాడ్ చేసుకోండి, అర్థమవుతుంది. సో ఎలాగైతే మనం పెళ్ళికి వస్తే గంధం కొడతాం, తర్వాత మనం దాన్ని ఏమంటారండి, గంధం పూస్తాం కదా. సో అట్లనే మనం మన మెథడ్ ఫాలో అవుతూ దీన్ని కనుక యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా లాభం ఉంటుంది, ఖర్చు ఎక్కువ కాదు, మీకు టాక్సిక్ హోమ్ కాకుండా బెటర్ హోమ్ అనేది అవుతుంది. ఇది ప్రాక్టికాలిటీలో మేము ఆలోచించి 17th కండక్ట్ చేసాం. నాగరాజు గారని ఆయన సివిల్ ఇంజనీరు, ఆయన ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారు మాతో పాటు. ఆయన సివిల్ ఇంజనీరు అండ్ పంచగవ్య వైద్యం, కౌ రిలేటెడ్ మెడిసిన్ అనేది నేర్చుకున్నారు, దాన్ని దీనికి కాంబినేషన్లో యూజ్ చేస్తున్నారు. తర్వాత ఈ 7th 6th 2026న మట్టి ఇల్లు ఎట్లా కట్టాలి, ఆల్రెడీ ఆదిత్య శర్మ గారు చాలా క్యాంప్స్ త్రూఅవుట్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో చేస్తున్నారు బాగా. వారితో కలిసి మేము ఆ రోజు చేస్తున్నాము. మట్టిలు డైరెక్ట్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రాక్టికల్గా మీరు మట్టి ఎట్లా కలపాలి, సో కాంక్రీట్ కింద దాన్ని ఏమంటారు కంకర ఎట్లా వేసుకోవాలి, మట్టి ముద్దలు ఎలా చేసుకుంటూ పోవాలి, ఒక మోడల్ హౌస్ మీతోనే కట్టిస్తారు. మోడల్ అంటే చిన్న హౌస్ ఒకటి అర్థమవుతుంది మీకు అసలు ఎట్లా కట్టాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఫినిష్ చేయాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన ప్రాక్టికల్గా మీతోటి చేసి చూపిస్తారు. అయితే ఇది అందరికీ అర్థం అవ్వాలి, అందరూ కొంచెం పార్టిసిపేట్ చేయాలి కాబట్టి లిమిటెడ్గా 100 సీట్లను పెట్టుకోవడం జరిగిందండి. సో దీనికి మా ఫోన్ నెంబర్స్ కాల్ చేస్తే రిజిస్ట్రేషన్ అనేది మేము చేసుకుంటాం అన్నమాట. ఓకే అండి. అయితే ఈ 17th ప్రోగ్రామ్కి ఎవరు అటెండ్ అవ్వాలంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు సిటీలో కానీ విలేజెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు అటెండ్ అయితే, ఎక్కడో ఆవు ఉంటుంది, అక్కడి నుంచి ఎలా మెటీరియల్ ఎలా తీసుకోవాలి అనేది వాళ్ళు నేర్చుకుంటారండి, దానిలో అడాప్ట్ చేసుకుంటారు. అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్న వాళ్ళు దీన్ని అటెండ్ అవ్వచ్చండి. ఈ నాలెడ్జ్ని యాడ్ చేసుకోవచ్చు, సో దట్ టాక్సిక్ హౌసెస్ నుంచి హ్యాపీ లివింగ్ హోమ్ అండ్ హెల్దీ హోమ్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అయితే ఎవరైతే గోశాలలు ఉంటాయో, అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఈ యొక్క మెటీరియల్ తయారు చేయడం అంటే గవ్య కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని కనుక వాళ్ళు తయారు చేయడం నేర్చుకుంటే ఆల్రెడీ చేసే వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు. దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు దీన్ని ఒక గో ప్రోడక్ట్గా ఇంకొక ప్రోడక్ట్గా దాన్ని సేల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టర్మైట్స్ ఉంటాయి, సో వాళ్ళు వేసేటువంటి కెమికల్ ఏదో వేస్తారు, ఆ టర్మైట్స్ అనేది ఈ సబ్స్టిట్యూషన్గా బొగ్గు, గోమూత్రం, ఇలా కొన్ని ఐటమ్స్ తోటి చేస్తాము. అది వాళ్ళకి నేర్పిస్తే అది అక్కడ వాళ్ళు యూజ్ చేస్తారు దానికి. ఇవి ఆల్రెడీ ప్రూవెన్ అండి, మనం కొత్తగా కనుక్కునేవి ఏవి కావు. 1000 సంవత్సరాలు మన వాళ్ళు కట్టిన ఇల్లు, గోదావరితంగా కట్టిన ఇల్లు, మట్టి ఇల్లు 1000 సంవత్సరాల పైన ఉన్నాయి. అసలు చెప్పాలంటే కాంక్రీట్ ఇల్లు తక్కువ కాలం ఉంటాయి, ఇవి ఎక్కువ కాలం ఉంటాయి. అందుకే మనం బ్యాక్ టు రూట్స్ వెళ్తున్నాము. అటువంటి నాలెడ్జ్ని మీరు బేస్ చేసుకొని అన్ఎంప్లాయిడ్ పీపుల్ కనుక దీన్ని వర్కౌట్ చేసుకుంటే, నాగరాజు గారు కూడా చాలా మంచి ఇట్స్ అ గ్రేట్ సోల్ అండి. మీకు తర్వాత కూడా సపోర్ట్ ఇస్తారు, మీరు మ్యానుఫ్యాక్చర్ చేసుకోండి, పక్క వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇదైతే యాక్సెప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కొత్త విధానం కాదు కదా, ఉన్న విధానానికి సపోర్టింగ్ సిస్టమ్స్ కాబట్టి ఇది జరుగుతుంది. మేము కూడా గోధన గోశాలలో కూడా మా గో ప్రోడక్ట్స్ లిస్ట్లో వీటిని కూడా యాడ్ చేసుకున్నాం. ఫ్యూచర్లో ఎవరైనా కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఇవి కూడా మేము వాళ్ళకి అందిస్తాం. మమ్మల్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు, మీరు చేస్తే మిమ్మల్ని కూడా అప్రోచ్ అవుతారు వాళ్ళు. మీకు మడ్ హౌస్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుందండి, మట్టి ఇల్లు అని మీరు నెట్లో గూగుల్లో సెర్చ్ చేసుకున్నా తెలిసిపోతుంది. సో మట్టితో ఇల్లు ఎలా కట్టాలి, ఇంకా వేరేది ఏది ఉండదు, అది ఆదిత్య శర్మ గారు నేర్పిస్తారు. తక్కువ ఖర్చుతోటి
ఎకో ఫ్రెండ్లీ హౌస్, హెల్దీ హోమ్ కట్టుకోవచ్చు. దీన్ని కూడా ఒక బిజినెస్ మోడల్గా మీరు చేసుకోవచ్చు అండి. ఒక నలుగురు ఐదుగురు టీంని తయారు చేసుకొని మీరు ఈజీగా ఉంటుంది. మీరు కన్స్ట్రక్ట్ చేస్తామనేటువంటి ఒక కాంట్రాక్ట్ కూడా తీసుకోవచ్చు. క్షీరసాగర మదనంలో కష్టపడితే అమృతం వచ్చిందండి. అలానే ఆరోగ్యం కావాలంటే మనం మంచి పద్ధతిలో కష్టపడాలి. మీరేమంటారో ఆలోచించండి. ప్రకృతి ఆహారం అనేది అందరికీ అర్థమైందండి. వరల్డ్ వైడ్ న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ మెథడ్లో ఫుడ్ తింటే హెల్తీగా ఉంటామని. అలానే ప్రకృతి ఇల్లు, మట్టి ఇల్లు న్యాచురల్గా మీరు సిమెంట్తో కట్టేటువంటి ఇల్లు డెడ్ మెటీరియల్, అందులో వాడేది కెమికల్స్, అందుకని ఆ గాలి అవంతా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఎలాగైతే కెమికల్ ఫార్మింగ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఆర్గానిక్ హోమింగ్ అన కెమికల్ ఫార్మింగ్ అనేది ఎలా అయితే ఉంటుందో ఆర్గానిక్ హోమింగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ అండి. చాలా రిచ్ పర్సన్స్ అందరూ కూడా షిఫ్ట్ అయిపోతున్నారు. వాళ్ళ ఫామ్ హౌసెస్లో మడ్ హౌసెస్, గోదావరితమైన ఇల్లు కట్టుకుంటున్నారు. అందుకని మనం కూడా మొదలు పెడతాం. ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ.